ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బందేపారా, కారంజేడ్ అడవుల్లో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం 12 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగానే భద్రతా దళాలకు ఏమైనా ఎదురుకాల్పుల్లో ప్రమాదం జరిగిందా? ఈ స్టేటస్ ఏ విధంగా ఉంది? సర్చ్ ఆపరేషన్ ఏ విధంగా ముందుకెళ్తోంది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్టుగా మనకైతే ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఉదయం నుంచి కూడా మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఇంకా ఎదురుకాల్పులు అడపాదడపా జరుగుతున్నాయి. మావోయిస్టుల మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మావోయిస్టు పార్టీకి కూడా పెద్ద భారీ నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో భద్రతా బలగాలు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, అలాగే 12 బోర్ రైఫిల్స్, 2 సింగిల్ షాట్ రైఫిల్స్, ఒక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ ను, అలాగే మజిల్ లోడింగ్ గన్నును కూడా, మరికొన్ని పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మరియు బస్తర్ ఐజీ సుందర్ రాజన్ ఆధ్వర్యంలో నేషనల్ పార్క్ ప్రాంతంలో ఉన్నటువంటి బందేపారా, కోరెంజెడ్ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ప్రాథమికంగా పోలీసులు కూడా ఇప్పటికే నిర్ధారించారు. కాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని చెప్తున్నారు, కానీ ఎంతమంది మృతి చెందారు అన్న దానిపై ఇంతవరకు అయితే క్లారిటీ అయితే రావట్లేదు. సాయంత్రం వరకు కూడా దీని మీద ప్రకటన చేయనున్నారు పోలీసులు. ఉదయం నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు నిన్న కూడా కాల్పులు జరిగాయి. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు కూడా 5 నక్సలైట్ల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తూ నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు నిరోధించేందుకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఉమ్మడి ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది. ఉమ్మడి బృందాలు, ముఖ్యంగా డిఆర్జీ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, అలాగే బెటాలియన్ సిబ్బంది కావచ్చు, ఉమ్మడిగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా ఇప్పటికే ఎస్పీ జితేంద్ర యాదవ్ ప్రకటించారు. దీంతో పాటుగా భద్రతా బలగాలకు సంబంధించి కొన్ని ఆటోమేటిక్ ఆయుధాలు కూడా కనుగొన్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులు చనిపోయిన వాళ్ళలో దాదాపు 2 మహిళలు కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. నేషనల్ పార్క్ ప్రాంతంలో అడవుల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇంకా అడపాదడప కాల్పులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొందరు మావోయిస్టులు గాయాలతో కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీని మీద సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. హరీష్, రవికిరణ్, గడిచిన కొద్ది కాలంగా ఇలాంటి ఎదురుకాల్పులు కావచ్చు, ఇవి బాగా ఎక్కువగానే అయ్యాయి. దీనికి సంబంధించి ఏమైనా స్పెషల్ డ్రైవ్ లాగా నిర్వహిస్తూ ఉన్నారా? ఒక సర్చ్ ఆపరేషన్ మీరు అన్నట్లుగా ఇందాకని చెప్పారు, కంబైన్డ్ జాయింట్ ఆపరేషన్స్ కొనసాగిస్తూ ఉన్నారు అన్నట్లుగా. దీనికి ఏమైనా ఒక నిర్దిష్టమైన సమయం పెట్టుకొని కంటిన్యూ చేస్తూ ఉన్నారా? ఈ సర్చ్ ఆపరేషన్స్ కావచ్చు, కుంబింగ్ అని చెప్పి అంటూ ఉంటారు సాధారణంగా, అలాంటిది ఏదైనా దాని కారణంగానే ఈ విధంగా జరుగుతున్నాయా, లేకపోతే సాధారణ గస్తీలో భాగంగానే ఈ ఎన్కౌంటర్ కి సంభవించిన అవకాశం వచ్చిందా? హరీష్, గత 4-5 నెలల కాలంలో దాదాపు ఉమ్మడి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, అలాగే మహారాష్ట్ర గచ్చిరోలి ప్రాంతాల్లో మావోయిస్టులకు ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్నారు జవాన్లు. పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆపరేషన్స్ అన్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు. మావోయిస్టుల అగ్రనేతలను కూడా ఇప్పటికే 2-3 ఎన్కౌంటర్ లో మృతి చెందిన సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున మావోయిస్టుల పార్టీకి కూడా నష్టం వాటిల్లింది. అయినా కూడా ఇంకా అడపాదడపా మావోయిస్టుల ఉనికి కొన్ని ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఇంటెలిజెన్స్ నివేదికలతో ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వాళ్ళ కదలికలు తెలిస్తే చాలు పెద్ద ఎత్తున ఉమ్మడి ఆపరేషన్ కి అయితే పూనుకుంటున్నారు. ఇటు స్థానిక పోలీసులు, బెటాలియన్లు, ఎస్టీఎఫ్, అలాగే కోబ్రా టీమ్స్ తో పాటు బస్తర్ ఏరియాలకు సంబంధించి బస్తర్ ఫైటర్స్ తో కూడా కలిసికట్టుగా నడుస్తున్నారు. కూంబింగ్ పెద్ద ఎత్తున అడవులన్నీ కూడా జల్లెడ పడటం జరుగుతుంది. మావోయిస్టులకు ప్రభావితం ఉన్నటువంటి అడవుల్లో, ముఖ్యంగా వాళ్ళకి దండకారణ్యంలో ఎక్కువగా పట్టుండే ఏరియాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఇప్పటికే పోలీసులు చాలా వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి హిడ్మా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసు బెటాలియన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రతి 3 కిలోమీటర్లకు చోట ఇప్పటికే క్యాంపులు ఏర్పాటు చేసుకుని ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెటాలియన్ కూడా దించిన పరిస్థితుంది. వేల సంఖ్యలో ఉమ్మడి బృందాలన్నీ కూడా
ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం కూడా చుట్టుముట్టేస్తున్నాయి. మావోయిస్టుల ఉనికి ఉంది అని తెలిస్తే చాలు ఆ ప్రాంతంలోకి ఉమ్మడి ఆపరేషన్ చేపట్టడం, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయడం జరుగుతుంది. దీని మీద ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేయడం జరిగింది. మావోయిస్టులను లేకుండా చేస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శర్మ కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆపరేషన్స్ అలాగే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో 5 రాష్ట్రాలకు సంబంధించేటువంటి ముఖ్య అధికారులు కూడా దీని మీద ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు తీసుకుంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. మావోయిస్టులు అనేవాళ్ళు లేకుండా అంతమొందించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రణాళికలతో ఇటు పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హరీష్. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.